మళ్ళీ వెంటిలేటర్పై శ్రీతేజ్ బాలుడి హెల్త్ బులెటిన్ విడుదల చేసినటువంటి కిమ్స్ డాక్టర్లు సంధ్యా థియేటర్లు తొక్కిసలాట్లో తీవ్ర గాయాలు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అంటూ చూస్తున్నాం. సో శ్రీతేజ్ పాపం ఆయన వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి కొంత చూస్తున్నట్టు తెలిసింది. మరి మళ్ళీ రీసెంట్గా మరి ఆయన మళ్ళా వెంటిలేటర్ పోవడం కొంత ఆందోళనకరంగా కనబడతా ఉంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్కు 2 రోజులుగా మళ్ళీ వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నామని డాక్టర్లు చెప్పారు. అయితే బాలుడి ఆరోగ్యం నెమ్మదిగా రికవర్ అవుతుందని డాక్టర్లు చేతన్ ముందాడ, విష్ణు తేజ్పుడి తెలిపారు. ఈ మేరకు సోమవారం శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. బాలుడి ఛాతీ ఎక్స్రే పరిశీలించగా బ్రాంకోస్కోపీ తర్వాత అతని ఆరోగ్యం చాలా మెరుగుపడిందన్నారు. అతని నాడీ వ్యవస్థ కూడా చాలా వరకు మెరుగుపడినట్టు చెప్పారు. అతనికి యాంటీబయాటిక్స్ డోసును శనివారం నుంచి తగ్గించామని, జ్వరం పూర్తిగా కంట్రోల్ అయినట్టు పేర్కొన్నారు. నాసో గ్యాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా ఫీడ్ అందిస్తున్నామని, అతని న్యూరో సర్జికల్ స్టేటస్ కూడా మెరుగుపడినట్లు డాక్టర్లు చెప్పారు. సో మళ్ళీ వెంటిలేటర్ పైకి పోతున్నట్టే కొంత ఆందోళనకరంగా కనిపిస్తుంది. కానీ ఆయన ఆరోగ్యం ఆయన బయటకు వచ్చి మాట్లాడితే కానీ అప్పటి వరకు కూడా మనం ఏం చెప్పలేం. పాపం శ్రీతేజ్ అనే అబ్బాయి ఈరోజు సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడినటువంటి అబ్బాయి రేవతి వాళ్ళ కొడుకు అతను. సో రేవతి చనిపోయింది, ఈయననేమో ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సో ఈరోజు మళ్ళీ వెంటిలేటర్ పైన ఉన్నాడు అంటే కొంత ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో దీనిపైన ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం, అంటే డాక్టర్లు చెప్తున్నట్టయితే మెరుగుపడుతూ ఉంది ఆరోగ్యం అంటున్నారు. ఆరోగ్యం మెరుగుపడుతున్నారు, ఒకవైపు వెంటిలేటర్ పెడుతున్నారు. సో ఈ రెండు కొంత అంటే ఒకటేమో మంచి న్యూస్, ఒకటేమో బ్యాడ్ న్యూస్గా మనం చెప్పొచ్చు. టమాటో కిలో ₹10 ఒక్కసారిగా పడిపోయిన రేటు. 10 కిలోలు కొంటే 8కే ఇస్తున్నారు. రైతుకు దక్కేది 4 నుంచి 5 రూపాయలే. లోకల్గా దిగుబడి పెరగడంతో ధర తగ్గిస్తున్న వ్యాపారులు నష్టాల పాలవుతున్నటువంటి రైతులంటూ ఒకరు చూస్తున్నాం. రాత్రి 12 గంటల దాకా వైన్స్ 9177762468 నంబర్కు ఫోన్ చేస్తే ఫ్రీ క్యాబ్ సర్వీస్ అంటూ చూస్తా ఉన్నాం. ఏముంటాయి 500, 1000 ఉన్నాయి. సో వాటి ఫ్రీ క్యాబ్ సర్వీస్ అంటూ చూస్తూ ఉన్నాం.